శ్రీమాత్రే నమః. మనం ఏదైనా ఒక దుకాణము నడిపిస్తుంటాం గదా! దుకాణం అంటే షాప్స్ గదా! అయితే మన షాప్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే పూర్తిగా డౌన్ అయిపోతాయన్నమాట. అంటే కస్టమర్లు రాక ఒక్కొక్కసారి ఇబ్బందిలో గూడంగా పడుతుంటాం మనము. మళ్ళా షాప్‌కే రిటర్న్ మనము మళ్ళా పెట్టుబడి పెట్టాల్సొస్తుంటది గదా! అయితే ఇలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం గూడంగా కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటది. మనిషి అయినంక ఆశాజీవే గదా! కానీ ఆశను అత్యాశగా చేసుకోగూడదన్నమాట. అంటే మనం కొంతమంది ఏం జేస్తుంటారంటే షాప్ ఎక్కువ నడుస్తుందనుకోండి, అన్నిటిపైన రేట్లు పెంచేస్తుంటారు. అంటే ఈ గాలి ఉన్నప్పుడే తూర్పు పట్టుకోవాలని ఒక సామెత ఉంటది గదా! దీపం ఉన్నప్పుడే ఇల్లు సదురుకోవాలంటారు గదా! అలాంటి ఆలోచన బట్టి గిరాకులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రేట్లు అన్నిటి మీద పెంచేస్తుంటారు. అది అత్యాశకు పోతదన్నమాట. అలా ఎప్పుడూ చేయకండి. అదే విధంగా మీరు ఎవరికైనా సరే అప్పుకు ఇవ్వగూడదన్నమాట. అంటే కొంతమంది ఈరోజు ఇస్తా, రేపిస్తా అంటుంటారు గదా! అలాంటి వాటి జోలికి అస్సలకి పోకండి. ఎందుకంటే ఇవే ఒక్కొక్కసారి మన కొంపని ముంచేస్తాయన్నమాట. మన షాప్ దివాళా తీయడానికి ఇవి గూడంగా కొన్ని కారణాలైతాయి. అంటే కస్టమరే గదా! ఎందుకు వదులుకోవాలి, ఇస్తాడు. అవన్నీ మొహమాటాలు పడగూడదన్నమాట. మీరు అక్కడ బిజినెస్ జేస్తున్నప్పుడు మీరు అంటే ఎంబడే పైసలు తీసుకోవాలి, ఇవ్వాలి. ఇట్లాగనే ఉండాలే గానీ ఈ అప్పులు పెట్టి జేసిండ్రంటే ఇవి ఎప్పటికి ముందుకు పడదు. అప్పులెప్పుడు పెట్టగూడదు. మీరు అంత కావాల్సి ఏదైనా ఒక కాగితమన్నా రాసుకొని వాళ్ళ వద్ద పక్కా ఏదైనా పెట్టుకొనన్నా ఇవ్వండి. అంతేగాని మన చిన్న షాప్ అయినా, పెద్ద షాప్ అయినా ఇలాంటివి మనము ఎప్పుడు అప్పుల జోలికి పోకూడదు. అంటే ఇవాళిస్తా, రేపిస్తా అంటే సామాన్లు ఇస్తుంటారు గదా! అట్లాంటివి ఇవ్వగూడదు మీరు. సూటిగా ఉండాలి. చెప్పేసేయాలి నేనియ్యను అని జెప్పేసేయాలి. అయితే లేదు మనము ఆల్రెడీ ఇచ్చేసినాము. ఇప్పుడు మేము తేలుకోవాలి అంటే మళ్ళా మేము ఈ షాప్ నుంచి తేలుకోవాలి అని అనుకుంటారు గదా! అయితే ఇలాంటి వాళ్ళు ఏం జేయండంటే శుక్లపక్షంలో మనకు ఆదివారం వస్తది గదా! శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం రోజు మీరు ఉదయమే మీ ఇంటి దగ్గర పూజ గీజ అంతా జేసుకొని మీరు మీరు పిండి వంట ఏదైనా సరే పిండితో జేసిన వంటకము ఏదైనా సరే చేసుకొని మీ షాపు ఓపెన్ జేసిన తర్వాత శుభ్రపరచుకొని మీరు అక్కడ దీపమో ఏదో బెడతారు గదా! అయితే మీరు ఆ ప్రసాదాన్ని అక్కడ బెట్టి మీ యొక్క సంకల్పం జెప్పుకోండి. మీరు ఏ దేవుడి ఫోటో అయితే బెట్టుకున్నారో ఆ దేవుడి ఫోటోకి సంకల్పం జెప్పుకొని మీరు సాయంకాలము సూర్యుడు అస్తమిస్తాడు గదా! అస్తమించిన తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని మీకెక్కడైనా సరే నల్ల కుక్కలు పోనీ నల్ల కుక్కలు దొరుకుతలేవు అంటే ఎక్కడైనా సరే కుక్కలకు వేసి ఆ కుక్కలు తినేటట్లు జూసుకోండి. ఇలా చేస్తూ ఇట్లా 9 వారాలు జేయండి. అయితే కొంతమందికి ఆదివారం వీలు గాకపోవచ్చు. ఎందుకంటే వేరే ఊర్లో అంటే వాళ్ళు ఉండేది ఒక తోవ. మళ్ళీ ఇంకొకసారి ఆదివారం ఒక్కరోజే గదా! మాకు రెస్ట్ ఉండేదని గూడా అనుకుంటారు గదా! అయితే ఆదివారం గాని వాళ్ళు శుక్లపక్షంలో వచ్చే శనివారం అన్నా జేయండి. ఇట్లా 7 వారాలు జేయండి. ఆదివారాలు, శనివారం. ఆదివారం వీలు గానోళ్ళు శనివారం. మళ్ళా ఒక్కసారి ఆదివారం జేసి మళ్ళొకసారి శనివారం ఇట్లా జేయకండి. చేస్తే ఆదివారమే జేయండి. చేస్తే శనివారమే జేయండి. ఇట్లా 9 వారాలు చేసుకుంటూ రండి. మీ షాప్‌లో ఉన్న అంటే ఏ దిష్టి దోషాలు గానీ, లేకపోతే మీకేమైనా ఇబ్బందులున్నా గానీ, ఎందుకంటే మనిషి ప్రభావం గూడంగా మనం ఆ సీట్‌లో గూర్చున్నామంటే షాప్ మీద పడే అవకాశాలుంటాయి గాబట్టి, ఏదున్నా సరే మీకు అవన్నీ తొలగిపోతవి. మళ్ళా మీ షాప్ అనేది మళ్ళా పుంజుకుంటుంది. అంటే రోజుకు మీకు డెవలప్ అనేది కనిపిస్తుంది. చెప్పినా గదా! ముందే మనము అప్పులు మాత్రము ఇవ్వగూడదు. మొహమాటాలకు బోయి రేపిస్తారు, ఎల్లుండిస్తారు కస్టమర్‌లని ఎందుకు వదులుకోవాలి అనుకుంటామనుకోండి. సరే మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఇవ్వండి. నేను ఇవ్వొద్దంటలేను గానీ అందరిని నమ్మగూడదు. ఎందుకంటే ఇవాళ మంచిగానే ఉంటారు. రేపు వాళ్ళ పరిస్థితి మారిపోవచ్చు గదా! ఇప్పుడు మనం చూడడానికి మంచిగుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇవాళ మంచిగున్నోళ్ళు రేపు ఎలా మాట్లాడతారో తెలియని సమాజంలో బతుకుతున్నాం గాబట్టి, మన జాగ్రత్తలో మనము ఉండాలే. అవసరమైతే ఒక పూట ఇంటికొచ్చి భోజనం అన్నా తినిపో అనాలే గానీ, ఇలాంటి వాటి కాడ మొహమాటాలు పనికి రావు. దీని వల్లనే చాలా మంది లాస్ అవుతున్నారనమాట. నేను ఈ చెప్పినట్లు జేయండి. మీకు రోజుకు డెవలప్ అంటే మళ్ళా మీ యొక్క దుకాణాలు, షాప్స్ అన్నీ మళ్ళా పుంజుకుంటాయన్నమాట. జై శ్రీరామ్.